The spirit of independence has started before Adam and Eve was created. ఈ స్వతంత్రంగా ఉండే వైఖరి అనేది ఆదాము అవ్వలు సృష్టించబడక ముందే ప్రారంభమైంది. We can, that is how the devil, Lucifer had fallen. ఆ విధంగానే అపవాది సైతాను లూసిఫరు ఆ విధంగానే కింద పడిపోయాడు. The first sin is, we always say that it is rebellion and all that. That's correct. మొదటి పాపము మనము తిరుగుబాటు అని మాట్లాడుతూ ఉంటాం, అది కరెక్టే. But what is the root of rebellion? కానీ ఈ తిరుగుబాటు చేయడానికి వేరెక్కడది, కారణం ఎక్కడ? That is what the Lord gave me some understanding. అదే దేవుడు నాకు ఆ గ్రహింపునిచ్చారు. It says there's actually, it is a spirit of independence. ఇది ఏంటంటే స్వతంత్రంగా ఉండాలనే ఒక ఆత్మ. If you look at Isaiah chapter 14, యెషయా గ్రంథము 14వ అధ్యాయం వైపు మీరు వెతికినట్లయితే verse 13 and 14, 2 verses. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 13, 14 వచనములు చూసుకుందాం మనం. 2 verses. 2 వచనములే. But if you carefully read, in English at least, 5 times it says, I will. కనుక మనం దీన్ని జాగ్రత్తగా చదివినట్లయితే ఈ 2 వచనముల్లో 13, 14 వచనముల్లో 5 సార్లు నేను చేస్తాను అనే మాట ఇక్కడ ఉంటుంది. How is that in Telugu? How many times it says? తెలుగులో ఎన్నిసార్లు ఆ విధంగా ఉందో తెలీదు. But in English it says 5 times. I will. ఇంగ్లీష్ లో అయితే నేను చేస్తాను, నేను అని చెప్పి 5 సార్లు ఉంది. So we can say the origin of sin came with a person's independent attitude. పాపమునికి మూలము ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక వ్యక్తి స్వతంత్రంగా ఉండాలనే వైఖరి నుంచి వచ్చింది. Why should I ask you? నేను మిమ్మల్ని ఎందుకు అడగాలి? Why can't I do it? నేను ఎందుకు అది చేయకూడదు? నేను మిమ్మల్ని ఎందుకు అడగాలి? Why should I seek for God's will? నేను దేవుని చిత్తాన్ని ఈ విషయంలో ఎందుకు వెతకాలి? Why should I ask for any suggestion from anyone? ఇతరుల దగ్గర నుంచి నేను సలహాలు ఎందుకు తీసుకోవాలి? Why should I? నేను ఎందుకు చేయాలి? I will do whatever I want. నాకు ఏది ఇష్టమో నేను అది చేస్తాను. That's exactly what the Lucifer said. ఖచ్చితంగా లూసిఫర్ మాట్లాడిన మాటలవే. I will ascend to heaven. నేను ఆకాశమునకు పైకి ఎక్కిపోదును. I'll raise my throne above the stars of God. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. I will sit on the mount of assembly. ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును. I will ascend above the heights of the clouds. మేఘమండలం మీద ఎక్కుదును. And finally he says, I will make myself like the Most High. I'll be equal to God. మహోన్నతులతో నన్ను సమానునిగా చేసుకుందును అంటే దేవునితో నేను సమానము అంటున్నాడు. Did he discuss with the Lord? దేవుడితో మాట్లాడాడా ఈ విషయాన్ని? Before saying all this or before thinking, it says he said that in his heart, verse 13. 13వ వచనంలో తన హృదయంలో ఆ విధంగా అనుకున్నాడని మనకు తెలుగులో అయితే 14లో ఉంది. నీ మనసులో అనుకుంటుంది కదా. Did he discuss with the Lord? నేను ఇది చేస్తాను అని అంటున్నాడు. దేవునితో తను సంప్రదించాడా? He felt like doing and he did it. చెయ్యాలి అనుకున్నాడు, చేశాడు. The origin of sin is in the spirit of independence. పాపమునికి మూలము స్వతంత్రంగా ఉండాలనే ఒక ఆత్మ. And that spirit has polluted, poisoned, influenced children, life partners, in the working place, among the workers, everywhere. ఈ ఆత్మ మనుషుల్ని కలుషితం చేసింది, పాడు చేసేసింది. చిన్న పిల్లల దగ్గర నుంచి తర్వాత మన భార్యలు గాని, భర్తలు గాని, మనం పనిచేసే స్థలముల్లో గాని అందరినీ కలుషితం చేసేస్తుంది. And children also ask, why should? పిల్లలు కూడా అడుగుతారు, నేను ఎందుకు చేయాలి? మీరు చెప్పింది నేను ఎందుకు చేయాలి? That is a spirit of independence. అది
స్వతంత్రంగా ఉండాలనే ఒక And that is how sin entered this universe. ఆ విధంగానే విశ్వంలోనికి పాపం ప్రవేశించింది. But God had a method కానీ దేవునికి ఒక పద్ధతి ఉంది. to remove this spirit of independence and sin. God had a plan. ఈ యొక్క స్వతంత్రంగా ఉండాలనే ఈ ఆత్మను, పాపమును ఈ లోకములోంచి తీసివేయడానికి దేవునికి ఒక ప్రణాళిక ఉంది. That is why he sent Jesus Christ with a will of his own. అందుకే యేసు ప్రభువుని తన స్వచిత్తము తనకు కలిగి ఉండేటట్లుగా చేసి ఈ లోకమునకు పంపించారు. He had a will of his own. యేసు ప్రభువు కూడా తన చిత్తం ఉంది. But what did he say? కానీ ఆయన ఏం చెప్పారు? John chapter 6 verse 38. యోహాను సువార్త 6:38లో All of us know that verse. మనందరికీ ఈ వచనం I have come down from heaven not to do my own will, but the will of him who sent me. నన్ను పంపిన వారి చిత్తము చేయడానికే నేను ఈ లోకమునకు వచ్చాను గాని నా సొంత చిత్తము చేయడానికి నేను రాలేదు. I have come down from heaven. నేను పరలోకము నుంచి దిగి వచ్చాను. Not to do my own will. నా స్వచిత్తము చేయడానికి నేను రాలేదు. He refused to be independent. ఆయన స్వతంత్రుడుగా ఉండడాన్ని ఆయన తిరస్కరించారు. He refused to be independent. స్వతంత్రంగా ఉండడాన్ని ఆయన తిరస్కరించారు. I want to do the will of my Father. నా తండ్రి చిత్తాన్ని నేను చేయాలనుకుంటున్నాను. That is how he removes sin from our lives, from our family lives, from the church life. ఆ విధంగానే మన జీవితంలోంచి, మన కుటుంబ జీవితంలోంచి, మన సంఘ జీవితంలోంచి ఆయన పాపమును తీసివేస్తారు. You want to have a peaceful home life? మీ ఇంట్లో మీరు సమాధానము కలిగి ఉండాలనుకుంటున్నారా? If the husband and wife can decide on one thing. భార్యాభర్తలు గనక ఈ ఒక్క విషయంలో గనక వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోగలిగితే, I will not go by the spirit of independence. నేను స్వతంత్రంగా ఉండాలనే ఆత్మను బట్టి నేను నడవను అని అనుకుంటే, look at this verse in chapter 8. Jesus says in chapter 8, John chapter 8. యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పిన ఈ మాటను చూడండి. Yeah, can you read that please, brother? Yes, brother. 8 brother. 8:16. 8:16 యోహాను సువార్త 8:16 చూడండి. నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా నున్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. My judgment is true. Satyame. My judgment is true. నా తీర్పు సత్యమే. My judgment is true. Why? నా తీర్పు సత్యమే ఎందుకు? Why his judgment is true and correct and righteous? యేసు ప్రభు చెప్తున్న ఈ యొక్క తీర్పు, ఆయన తీరుస్తున్న తీర్పు సత్యమే ఎందుకు? For I am not alone in it. ఎందుకంటే ఆ తీర్పులో నేను ఒక్కడనై లేను. I am not alone in it. నేను ఒక్కడుగా లేను. But I and he who sent me. నేనును నన్ను పంపిన నా తండ్రి కూడా ఉన్నాము అందులో. Father and the Son are together in that judgment. తండ్రి కుమారుడు కూడా ఆ తీర్పులో కలిసి ఉన్నారు. Therefore he says it is correct. It's righteous. అందుకనే నేను తీర్పు తీర్చినను ఆ తీర్పు సత్యమే అని చెప్తున్నారు. If it is only my idea, అది నా ఆలోచనే అయితే then it can be wrong. అప్పుడు అది తప్పు అవ్వచ్చు. That is the spirit of independence. Jesus never had. అందుకే స్వతంత్రంగా ఉండే ఆత్మ అది. యేసు ప్రభు ఎప్పుడు ఆత్మను కలిగి లేరు. My judgment is right. నా తీర్పు సత్యమే. He says in verse 18. 18వ వచనంలో యేసు ప్రభు ఈ విధంగా అంటున్నారు. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొను వాడును నన్ను పంపిన తండ్రి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడని చెప్పాను. Father who sent me bears witness of me. నన్ను పంపిన తండ్రి నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నారు. The Father who sent me bears witness of me. నన్ను పంపిన తండ్రి నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నారు. So when he makes a judgment or a decision, he was 100% sure that he's right because he and the Father were together in that. ఆయన ఒక నిర్ణయం తీసుకుని ఆయన ఒక తీర్పు తీర్చినప్పుడు ఆయన 100% కరెక్ట్ గానే ఉంటారు. ఎందుకంటే యేసు ప్రభు తండ్రి కూడా ఆ నిర్ణయంలో ఉంటారు కాబట్టి.
He didn't say, I was in heaven for millions and millions of years. I was there in heaven. నేను కోట్లాను కోట్ల సంవత్సరాలు పరలోకంలో ఉన్నానని చెప్పట్లేదు యేసు ప్రభు. And I know the thoughts and the attitudes of the Father. అన్ని సంవత్సరములు నేను తండ్రితో ఉన్నాను కాబట్టి తండ్రి యొక్క వైఖరి నాకు తెలుసు, ఆయన ఆలోచనలు ఉద్దేశాలు నాకు తెలుసు. Me and my opinion it will be same as God and his opinion. నా ఆలోచనలు, నా యొక్క ఎంపికలు అన్ని కూడా దేవుని ఎంపికలాగానే ఉంటాయి, ఆయన ఆలోచనలాగే ఉంటాయి అని చెప్పట్లేదు. But whenever he judged or whenever he took a decision, he always checked, Lord, is that the right decision that I'm checking now? I'm doing now. I'm saying that, Lord, is it right? Is it right? Is it right? ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే యేసు ప్రభు వెళ్ళి తండ్రిని అడుగుతున్నారు, తండ్రి నేను చేస్తున్న ఈ పని సరైనదేనా అని తండ్రి యొక్క విచారణ చేస్తున్నారు. That is why it says in Isaiah chapter 11, it says, I will not make a decision or a judgment about what I hear and what I see. అందుకే యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో నేను చూసిన దాన్ని బట్టి వినిన దాన్ని బట్టి నేను తీర్పు తీర్చను, ఒక నిర్ణయం తీసుకోనని చెప్తున్నారు. Look at this verse, brothers and sisters, chapter 5, John chapter 5. ఈ వచనం చూడండి ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యోహాను సువార్త 5వ అధ్యాయము. You know, he makes a amazing statement here, verse 31. ఇక్కడ 5:31లో ఒక అద్భుతమైన ఒక మాట చెప్తున్నారు. 5:31లో we should always remember that and fear. ఎప్పుడు మనం దీన్ని గుర్తు పెట్టుకుని మనం భయపడుతూ ఉండాలి. We should have such a fear of God, reverence to God regarding this verse 31. ఈ వచనమును బట్టి దేవుని యెడల మనకి అంత భయభక్తులు కలిగి ఉండాలి మనం. 31 brother, can you read that please? yes brother 5:31 నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకుని ఎడల నా సాక్ష్యము సత్యము కాదు. Oh, what a word. He says my own testimony is wrong. ఆయన ఏమంటున్నారంటే నేను నా గురించి సాక్ష్యం చెప్పుకున్నానంటే ఆ సాక్ష్యం తప్పు అంటున్నారు. If I alone bear witness of myself, my testimony is not true. నన్ను గురించి నేనే సాక్ష్యం చెప్పుకునే ఎడల నా సాక్ష్యము సత్యము కాదు. But he says it is true. కానీ నా సాక్ష్యము సరైనదే అని అంటున్నారు. Read verse 30. 30వ వచనం మనం చూద్దాం. నా అంతట నేనే ఏమీ చేయలేను, నేను వినినట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. Again, amazing word, verse 30. చూడండి తర్వాత ఈ 30వ వచనం కూడా ఎంత అద్భుతమైన మాటో. It says, I can do nothing of my own initiative. నా అంతట నేను ఏమి చేయలేను. Not that he can't do. He could have done so many things, but he will not do. ఆయన చేయలేరని కాదు, ఆయన చాలా చేసి ఉండొచ్చు కానీ అలా ఆయన చేయరు. But he says, as I hear, I judge. నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. Therefore, my judgment is correct. కాబట్టి నా తీర్పు సత్యమే. Because I do not seek independently my own will. ఎందుకంటే నా ఇష్ట ప్రకారము నేను చేయగోరను. But the will of him who sent me. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును. Dear brothers and sisters, and this is the depth of the spirit of independence. ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇది స్వతంత్రముగా ఉండాలి అనే ఆత్మ యొక్క లోతు. You know what Peter said to Jesus? Take an independent decision. పేతురు యేసు ప్రభుతో అంటున్నాడు, నువ్వు సొంతంగా నిర్ణయం తీసుకో. Matthew chapter 16. మత్తయి సువార్త 16వ అధ్యాయం మనం చూద్దాం. That passage, all of us know that. మత్తయి సువార్త 16వ అధ్యాయం. ఈ వాక్య భాగం మళ్ళా చాలా మందికి తెలుసు. Verse 22 and 23, brother, please. Yes, brother. 25, 26 వచనములు, 25 and 26, brother. 22 and 23. క్షమించండి, 22, 23 వచనములు 16వ అధ్యాయం. That's right. పేతురు ఆయన చెయ్యి పట్టుకుని, ప్రభువా అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడూ కలుగుదని ఆయన గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపుకి ఉన్నావని పేతురుతో చెప్పెను.
what Peter was telling Jesus. Jesus was saying that I'm going to Jerusalem to suffer and to die, and I'll be raised up on the third day and all that. యేసు ప్రభు ఏమో తన శిష్యులతో చెప్తున్నాను, నేను యెరూషలేముకి వెళ్తున్నాను, నేను అక్కడ శ్రమ అనుభవించి అక్కడ చనిపోతాను, మూడో దినమున తిరిగి లేస్తాను, ఇవన్నీ చెప్తున్నారు. And you know what Peter came and said? పేతురు వచ్చి ఏమంటున్నాడు తెలుసా? Lord, don't take any such, don't go that way. పేతురు వచ్చి అంటున్నాడు, ప్రభువా మీరు ఆ మార్గంలో వెళ్ళొద్దు, ఆ విధంగా చేయొద్దు, Please don't go. ఆ విధంగా వెళ్ళొద్దు, మీరు You take your own independent decision. స్వతంత్రంగా మీరే ఒక నిర్ణయం తీసుకోండి. You refuse. You say that I cannot go that way. మీరు దాన్ని తిరస్కరించండి, నేను ఆ విధంగా చేయనని చెప్పండి. And you know what Jesus said? Jesus called him Satan. కానీ యేసు ప్రభు ఏమన్నారు తెలుసా? తన్ని సాతానా అంటున్నారు. Why did he call him Satan? ఎందుకు యేసు ప్రభు పేతురుని సాతానా అన్నారు? He called him because he knew that it was Satan's spirit, the spirit of independence. Isaiah 14. అందుకే యేసు ప్రభు సాతానా ఎందుకన్నారంటే అది సైతాన్ ఆత్మ, స్వతంత్రంగా ఉండాలనే ఆత్మ. యెషయా గ్రంథం 14లో మనం చదివినట్టు. You know, I can do whatever I want. I don't have to ask anyone. I don't have to discuss anyone. I don't have to pray about it. I don't want to get any counsel from anyone. Nothing. I will do whatever I want. నేను కోరుకున్నది నేను చేస్తాను, దాని విషయం నేను ప్రార్థన చేయను, ఎవరి సలహా తీసుకోను, ఎవరితో సంప్రదించను. You know, Father had told him that you have to go this way of suffering and die, and then I'll raise you up. తండ్రి యేసు ప్రభుతో చెప్పారు, నీవు ఈ యొక్క శ్రమ మార్గంలో వెళ్ళాలి, నువ్వు చనిపోతావు, నేను తిరిగి లేపుతాను నిన్ను అని చెప్పారు. That is what the Father had told him clearly. ఆ విధంగానే తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువుకు స్పష్టంగా చెప్పారు. Suddenly our friend Peter comes and says, no Lord, don't do all this. కానీ సడన్ గా మధ్యలో మన స్నేహితుడైన పేతురు వచ్చి, ప్రభువా మీరు ఎన్ని చెయ్యొద్దు అంటున్నాడు. You take a decision and say that I will not do that. నీవు ఒక నిర్ణయం తీసుకో, నేను ఇలా చేయనని చెప్పు. I will take an independent decision. నేను స్వతంత్రంగా ఒక నిర్ణయం తీసుకుంటాను. Lord Jesus said, no, you are speaking like the agent of Satan. సుప్రభు అన్నారు, అలా కాదు, నువ్వు సాతాను ప్రతినిధిలాగా పనిచేస్తున్నావు, మాట్లాడుతున్నావు. I will not listen to you. నీ మాట నేను విన్ను. You get behind me. నా వెనకకు పో. And he said, this is satanic spirit, and called him Satan. ఈ సైతానక ఆత్మను గ్రహించి పేతురుని సాతానా అన్నారు. Beloved brothers and sisters, let us not have any satanic spirit of independence. ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క సైతాను యొక్క ఆత్మ, స్వతంత్రంగా ఉండాలన్న ఆత్మ మనం కలిగి ఉండకూడదు. There is a beautiful incident that happened in his house. In the house of Jesus. Yeah. యేసు ప్రభు ఇంటిలో చాలా మంచి అందమైన ఒక పని జరిగింది అక్కడ, ఒక కార్యం. In John chapter 7 we read that. అది మనం యోహాను సువార్త 7వ అధ్యాయంలో మనం దాన్ని చదువుతాం. And then, that was a time of the feast of the Jews. అక్కడ యూదుల పండుగ జరుగుతున్న సమయం. And then that feast was very, very near. ఆ పండుగ చాలా సమీపంగా ఉంది. And then his brothers believed in him. ఆయన సహోదరులు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. And they advised him something. వాళ్ళు యేసు ప్రభువుకి ఒక సలహా ఇస్తున్నారు. Verse 6. 6వ వచనం మనం చూద్దాం. They said, why don't you go there and show yourselves? వాళ్ళు అంటున్నారు, నువ్వు ఎందుకు అక్కడికి వెళ్ళి నిన్ను అక్కడ కనపరుచుకోకూడదు అంటున్నారు. Show yourself to the world, for not even his brothers were believing in him. Verse 4 and verse 5. 4-5 వచనముల్లో నిన్ను నీవే ఈ లోకమును కనపరుచుకొనుము, ఆయన సహోదరులైన ఆయన యందు విశ్వాసం ఉంచలేదని మనం చదువుతున్నాం. And you know what the Lord Jesus, classic answer. ఎంతో ఒక చక్కటి సమాధానం చెప్పారు యేసు ప్రభు. My time is not at hand, but your time is always opportune, always ready. You can do whatever you want. 6వ వచనంలో నా సమయం ఇంకనూ రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. అంటే మీకు ఏది కావాలన్నా మీరు అది చేయొచ్చు. In other words, he was saying, you fellows are free. ఇంకో మాటలో చెప్పాలంటే మీరు స్వతంత్రులు, మీకు కావాల్సినట్టుగా మీరు చేయొచ్చు. You are all independent people. మీరందరూ స్వతంత్రులు. You are not answerable to anyone. మీరు ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. You can do whatever you want. మీకు ఏది కావాలంటే అది మీరు చేయొచ్చు. You are answerable to nobody. మీరు ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. I am not like that.
నేను ఆ విధంగా లేను. I want to listen. నేను వినాలనుకుంటున్నాను. And therefore he said, you go up, verse 8. You go to the అందుకే feast. అందుకే 8వ వచనంలో ఏమంటున్నారంటే మీరు పండగకు వెళ్ళుడి. My time has not yet come, fully come. నా సమయం ఇంకను రాలేదు. So then he stayed in Galilee. అందుకని ఆయన గలిలీలో ఉండిపోయారు, నిలిచిపోయారు. And after the brothers left the place, వాళ్ళ సహోదరులు వెళ్ళిన తర్వాత the father told him, తండ్రి యేసుప్రభుకు చెప్పారు, my son, you can go. నా కుమారుడా నువ్వు వెళ్ళొచ్చు. And when his brothers had gone up to the feast, then he himself also went up, but not publicly, but as it were in secret, in verse 10. 10వ వచనంలో అయితే ఆయన సహోదరులు పండగకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా బహిరంగంగా వెళ్ళక రహస్యముగా వెళ్ళాను. Dear brothers and sisters, what a dependence that Jesus had. ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎటువంటి విధంగా యేసు ప్రభు తండ్రి మీద ఆధారపడి ఉన్నారో చూడండి. He was not influenced by his family members. ఆయన కుటుంబ సభ్యుల ద్వారా ఆయన ప్రభావితం చేయబడలేదు. Many young people say, oh, my family members are saying like this, and therefore I had to get the dowry. చాలా మంది యవనస్తులు అంటారు, మా యొక్క కుటుంబ సభ్యులు ఈ విధంగా చెప్తున్నారు కాబట్టి నేను కట్నం తీసుకోవాల్సి వచ్చింది. Oh, my family members are saying to get married to this boy or this particular girl. మా కుటుంబ సభ్యులు ఈ అబ్బాయినో లేకపోతే ఈ అమ్మాయిని ఫలానా అమ్మాయినో చేసుకోమని చెప్తున్నారు. And you think that you are following Jesus? మీరు యేసు ప్రభుని వెంబడిస్తున్నారని అనుకుంటున్నారా? No, my dear brother. No, my dear sister. లేదు నా ప్రియమైన సహోదరుడా, లేదు నా ప్రియమైన సహోదరి. Don't put the blame on the parents and the relatives and your uncle and aunties. No. మీ తల్లిదండ్రుల మీదో, మీ బంధువుల మీదో, లేకపోతే మీ అంకుల్స్ మీదో, ఎవరి మీద ఈ నింద మోపకండి. If it is not God's will, I am not going to do it. ఈ దేవుని చిత్తం కాకపోతే ఇవన్నీ నేను చేయను అని మీరు చెప్పాలి. I didn't get any dowry. I didn't get any ornaments, but my parents got the ornaments and the money. What can I do about it? నేను కట్నం తీసుకోలేదండి, నాకే డబ్బు రాలేదు, ఏ యొక్క ఆభరణాలు నేను తీసుకోలేదు, కానీ మా తల్లిదండ్రులు ఆ యొక్క బంగారు వస్తువులు అవి తీసుకున్నారు, డబ్బులు తీసుకున్నారు, నాకైతే ఏం రాలేదు అనొద్దు. If Jesus had gone out with them, okay, let us have some family fellowship. I'll come with you. యేసు ప్రభు కనుక వచ్చి మీ కుటుంబంతో నేను సహవాసం చేస్తాను, వెళ్ళి మీ కుటుంబంతో కలుద్దాం రా అంటే, but God would have said, you have let me down. యేసు ప్రభు అంటారు, నీవు నన్ను ఓడిపోయిన వాని కింద చేశావు. In this particular matter, you have let me down. You did your own will. ఈ యొక్క ప్రత్యేకమైన ఈ యొక్క విషయంలో నీవు నన్ను తక్కువగా చేశావు, నీవు నీ సొంత చిత్తం చేసుకున్నావు. You didn't listen to me. నీవు నా మాట వినలేదు. Okay, now I want to show you a couple of verses from the Old Testament. పాత నిబంధనల నుంచి కొన్ని వచనములు నేను చూపించాలనుకుంటున్నాను. Genesis chapter 19. ఆదికాండము 19వ అధ్యాయము. Genesis chapter 19, we read about Lot's wife. మనం లోతు భార్య గురించి ఇక్కడ చదువుతున్నాం. And Lot's wife, all of us know that Lot's wife became a salt pillar because she looked back. మనందరికీ తెలుసు లోతు భార్య వెనక్కి తిరిగి చూసినందువల్ల ఉప్పు స్తంభం అయిపోయిందని. And then I was thinking, did anyone tell her not to look back? నేను ఆలోచిస్తున్నాను, ఎవరైనా ఆమెకి వెనక్కి తిరిగి చూడొద్దని చెప్పారా? Did anyone warn, don't look back? ఎవరైనా ఆవిడకి ఒక వార్నింగ్ ఇచ్చారా వెనక్కి తిరిగి చూడొద్దని? I didn't know. I never knew it. నాకు తెలీదు, నేను ఎప్పుడు ఆ విషయం నాకు తెలియలేదు. Therefore I studied chapter 19. అందుకే నేను 19వ అధ్యాయం చదివాను. And then it says in verse 17. 19వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా ఉంది. You know what it says here? ఇక్కడ ఏమైనా ఉందో తెలుసా? Yeah, please read, brother. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా. Does it say, or in another verse, do not look behind you? నీ వెనక చూడకము. Yes, brother. It says in verse 19. Yes. Verse 17. Verse 17. Okay. Yes, do not look behind.
నీ వెనక చూడొద్దు. Yeah, you escape and all that, but don't, when you are running, don't look behind. నువ్వు తప్పించుకుని పారిపోయి అవన్నీ చేయగానే నువ్వు పరిగెత్తేటప్పుడు వెనక తిరిగి చూడొద్దు. And this lady was a very independent woman. You see. కానీ ఈ స్త్రీ చాలా స్వతంత్రమైన ఆలోచనలు కలిగిన స్త్రీ. When the angels came to make food, poor Lot had to do the work. ఈ యొక్క దేవదూతలు వచ్చినప్పుడు పాపం లోతే వాడికి భోజనం సిద్ధపరచవలసి వచ్చింది. Lot could not tell his wife, please make some food. He knew that this lady will not cooperate. ఈ లోతుకు ముందే తెలుసు ఈవిడ సహకరించదని. అందుకే లోతు దేవదూతలు వచ్చారు కొంచెం భోజనం చేయని చెప్పలేకపోయాడు ఆవిడతో. But whereas in the case of Abraham called Sarah and Sarah did it. కానీ అబ్రహాం విషయంలో అయితే అబ్రహాం వెంటనే సారా దగ్గరికి వెళ్ళి సారాకి చెప్పగానే సారా చేసింది. But Lot knew that this lady was an independent lady. కానీ లోతుకు ముందే తెలుసు ఈ స్త్రీ స్వతంత్రముగా ఉండే స్త్రీ అని. Her spirit was wrong. ఆవిడ ఆత్మే తప్పుగా ఉంది. Therefore the angels have told them not to look behind. But అందుకే she didn't want to bother about that. అందుకే దేవదూతలు వెనక్కి తిరిగి చూడొద్దని చెప్పారు కానీ దాని విషయమే ఆమె గ్రహింపు లేకుండా ఉండేది. Verse 26. 26వ వచనం. But his wife looked back and she became a pillar of salt. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. The angel said, don't look. She just heard it. Everybody heard it. దేవదూత వెనక్కి తిరిగి చూడొద్దని చెప్పింది ఆవిడంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విన్నారు. Sir, I don't care about what you people say. మీరు ఏం చెప్తారో దాని విషయమే నాకు అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను పట్టించుకోను. I am going to look behind. నేను వెనక్కి తిరిగి చూస్తాను. Spirit of independence. స్వతంత్రంగా ఉండాలి అనే ఆత్మ. Spirit of independence. నేను స్వతంత్రంగా ఉండాలి అనే ఆత్మ. Beloved brothers, beloved sisters. ప్రియమైన బ్రదర్స్, ప్రియమైన సిస్టర్స్. It says in 1 Kings chapter 1. మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయంలో ఈ విధంగా ఉంది. I want to show one of the sons of King David. రాజు అయిన దావీదు యొక్క కుమారుడు నేను మీకు చూపించాలనుకుంటున్నాను. The name of the boy is called Adonijah. అతని పేరు అదోనియా. Chapter 1 verse 5. 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే Verse 5. Can you read that? Yes, brother. 1వ అధ్యాయము 5వ వచనము. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజునగుదునని అనుకుని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరచుకొనెను. Did David tell him? దావీదు తనకేమైనా చెప్పాడా నువ్వు రాజు అవుతావు? Actually, if you read the next chapters, David did not even know that this chap is doing all this. ఇంకా తర్వాత వచనములు మనం చదివితే అసలు ఈ అబ్బాయి ఇలా చేస్తున్నాడు అనే విషయం దావీదుకు కూడా తెలియదు. He didn't even know. దావీదుకు కూడా తెలియదు. But it says there are two words there. It says Adonijah exalted himself. తను తాను హెచ్చించుకొనెను అనే చూస్తున్నాం మనం ఇక్కడ. And saying, I will be king. నేనే రాజునవుతాను. Spirit of independence. స్వతంత్రుడుగా ఉండాలి అనే ఆత్మ. You read after a couple of verses, he is killed. తర్వాత కొన్ని అధ్యాయాలు మీరు దీని తర్వాత చదివినట్లయితే అతను చంపబడతాడు. Beloved brothers, beloved sisters, beware of this spirit of independence. ప్రియమైన బ్రదర్స్, ప్రియమైన సిస్టర్స్, ఈ స్వతంత్రంగా ఉండాలనే ఆత్మ విషయం ఎంతో జాగ్రత్త కలిగి ఉండండి. I want to show you 2 verses from the book of Esther. ఎస్తేరు గ్రంథంలోంచి నేను కొన్ని వచనములు మీకు చూపించాను. There is a woman there who had the spirit of independence, and there is another woman who had the spirit of submission and dependence. ఈ యొక్క స్వతంత్రంగా ఉండాలనే ఆత్మ కలిగిన ఈ స్త్రీ ఉంది. తర్వాత ఇక్కడ ఇంకొక స్త్రీని మనం చూస్తున్నాం, లోబడి ఉండే ఆత్మ కలిగిన స్త్రీ. Says about Queen Vashti. ఆమె పేరు వస్తీ రాణి. The book of Esther, we find that ఎస్తేరు గ్రంథంలో దాన్ని మనం చూస్తాం. verse 5. 5వ అధ్యాయము. The king gave a big banquet. రాజు ఎంతో గొప్ప విందు చేశారు. And then it says in verse 9, Queen Vashti also gave a banquet. ఇక్కడ 9వ వచనంలో మనం చూస్తాము, వస్తీ కూడా రాణి అయిన వస్తీ కూడా ఆవిడ ఒక విందు చేసింది.
did she check with the king? రాజుని అడిగి చేసిందా? For the women, she conducted. If you are conducting one, I will also conduct one. ఎక్కడున్న స్త్రీల కోసం తిన ఒక విందు ఏర్పాటు చేసింది. నువ్వైతే విందు చేస్తే నేను చేయనా, అయితే నేను కూడా చేస్తాను అనే ఉద్దేశం. And then one day, even the king invited her to the palace. ఒక రోజు అయితే రాజు తన యొక్క ప్యాలెస్ కి, అంటే తన యొక్క రాజమందిరానికి ఆహ్వానించారు. And it says in verse 12, when the queen Vashti refused to come. ఇక్కడ వస్తి అక్కడ వెళ్ళడానికి తిరస్కరించింది, ఇష్టపడలేదని మనం చదువుతున్నాం. What a spirit of independence. ఎంత స్వతంత్రంగా ఉండే ఆత్మ చూడండి. The spirit of independence which we have to see that. స్వతంత్రంగా ఉండే ఆత్మను మనం ఇక్కడ చూస్తున్నాం. Now I want to show about Esther. ఇప్పుడు ఎస్తేర్ నుంచి నేను చూపించాలనుకుంటున్నాను. Chapter 2 verse 15. ఎస్తేర్ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం చూడండి. It says there were, the king wanted to select a queen after Vashti was dismissed. వస్తీని తిరస్కరించిన తర్వాత, అంటే వస్తీని బయటికి పంపివేసిన తర్వాత రాజు ఒక రాణిని ఎంచుకోవాలనుకుంటున్నారు. And then it says there in verse 15, can you read that, brother, please? Yes, brother. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పినతండ్రి అయిన అబీహాయేలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక మరి ఏమీయూ కోరలేదు. It says there that they have to take some type of a gift to the king when the king calls. రాజు పిలిచినప్పుడు వారు ఒక బహుమతి తీసుకువెళ్ళాలని అక్కడ రాయబడింది. But then it says there is an expression there. Is it verse 15, brother? Verse 15, yes. There's an expression given there that she did not request anything except what Haggai, the king's eunuch, was in charge of the women, advised. Yes, brother. రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక మరి ఏమీయూ ఆమె కోరలేదు అని ఇక్కడ రాయబడింది. Everybody, all women, took whatever they wanted. మిగిలిన స్త్రీలందరూ వాళ్ళకి ఏది కావాలో అది చేశారు. But then she asked this gentleman who was in charge of all those sisters there, and he asked, and it doesn't say anything about others, but it says about Esther. It says that she went and asked that person in charge, "Sir, what shall I take?" ఇక్కడ మనం చూస్తే అక్కడ ఉన్న ఆ స్త్రీలందరి మీద అధికారము కలిగి ఉన్నటువంటి ఇక్కడ హేగే, రాజు నిర్ణయించిన షండుడైన హేగే యొద్దకు ఎస్తేర్ వెళ్ళి, అయ్యా ఏమి కావాలి అని అడిగింది. That was the spirit of Esther. అది ఎస్తేర్ యొక్క ఆత్మ. That is not the spirit of Vashti, was a spirit of independence. This was a spirit of submission and spirit of dependence. అది వస్తీ యొక్క ఆత్మ కాదు. వస్తీ అయితే తన స్వతంత్రాలుగా ఉండాలి అన్నటువంటి ఆత్మ. ఈవిడైతే ఎస్తేరుని చూస్తే ఆమె ఆధారపడి ఉండే ఒక ఆత్మ. And it also says about Mordecai had advised Esther that she should never say that she's a Jewish girl. మొర్దెకై ఆవిడకి ఒక సలహా ఇచ్చారు, ఆమె ఎప్పుడు కూడా ఒక యూదురాలని చెప్పకూడదు అని. That is what it says in verse 20. అదే 20వ వచనంలో మనం చూస్తాం. Yeah, brother, can you read? Yes, brother. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ మందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను గనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియజేయక ఉండెను. Oh, what a beautiful attitude. మంచి వైఖరో చూడండి. She didn't want to say anything other than what Mordecai advised her. మొర్దెకై తనకి సలహా ఇచ్చినట్లుగా తప్ప ఇంకా మరి ఏది కూడా ఆమె చెప్పాలనుకోలేదు. I don't know why Mordecai, my uncle, is saying not to tell about the fact that I am a Jewish girl. I will not say. I don't want to know all the reasons. He said, don't tell Esther, please keep quiet. Don't tell that. And she just kept quiet.
There was no మా spirit of independence. మా అంకులు ముద్దుకయ్య గారు ఎందుకు ఇలా చెప్పమన్నారో నాకు తెలియదు. ఆయనకున్న ఆలోచన ఏంటో నాకు తెలియదు. ఆయన ఇలా చెప్పమన్నారు, నేను ఇలాగే చెప్తాను, నేను మౌనంగానే ఉంటాను. May the Lord help us to have the spirit to cleanse ourselves from the spirit of independence. ఇటువంటి స్వతంత్రంగా ఉండాలనే ఆత్మ నుంచి దేవుడు మనల్ని శుద్ధీకరించే కడుగును గాక. And Lord, fill me with that Holy Spirit, the Spirit of Jesus of dependence. ప్రభువా నన్ను పరిశుద్ధాత్మ చేత నింపు, యేసు ప్రభు యొక్క ఆత్మ చేత నింపు, ఆధారపడే ఒక ఆత్మ. Remember all the examples which I said. నేను ఇప్పుడు చెప్పిన ఈ యొక్క ఉపమానాలన్నీ మీరు గుర్తుపెట్టుకోండి, ఉదాహరణలన్నీ. Mainly the example of Jesus Christ. మరి ముఖ్యంగా యేసు ప్రభు యొక్క మాదిరి. And such glimpses we find a little bit here and there in the Old Testament. పాత నిబంధనలో కూడా ఇటువంటి అక్కడక్కడ మనకు కనిపిస్తూనే ఉంటాయి. But కానీ we should see the spirit of dependence and submission in Jesus Christ. లోబడి ఉండే ఆ యొక్క ఆత్మ, యేసు ప్రభువులో ఉండే ఆ యొక్క ఆత్మను మనం చూడాలి. May the Lord help us. దేవుడు మనకు సహాయం చేయండి. Amen. ఆమేన్. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Father, thank you for the word you have given to us. ప్రభువా మీరు మాకు ఇచ్చిన ఈ మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Dear Lord, help us, Lord, to be cleansed ourselves from the spirit of independence. ప్రభువా స్వతంత్రంగా ఉండాలనే ఇటువంటి ఆత్మ నుంచి మమ్మల్ని మీరు శుద్ధీకరించండి, మమ్మల్ని కడగండి ప్రభువా. Help us, Lord, to be dependent on one another, dependent on you, Father. ప్రభువా మీ మీద ఇతరుల మీద ఎల్లప్పుడూ ఆధారపడి ఉండేటట్లుగా మీరు మమ్మల్ని చేయండి. Thank you, Father. నీకు వందనాలు తండ్రి. In the name of Jesus we pray. యేసు నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. Amen.